ఇసుక విధానాన్ని మార్పులు చేసిన సీఎం చంద్రబాబు అందరికీ ఉచితంగానే దానిని అందిస్తామని ప్రకటించారు. గతంలో వైసీపీ చేసిన తప్పుడు పనుల కారణంగా ఇసుక విధానం లోపభూయిష్టంగా మారి అప్పటి అధికార పార్టీ నాయకులు దోచుకునేందుకు అవకాశం ఏర్పడేలా చేసిందని కూడా చంద్రబాబు విమర్శలు గుప్పించారు. దీంతో ఉచిత ఇసుకపై ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ విధానం అమల్లోకి వచ్చి 2 నెలలు వచ్చేసినా దీనిపై ఇంకా విమర్శలు, వ్యతిరేకత వస్తూనే ఉంది. గత వైసీపీ హయాంలో కంటే ఇప్పుడే ఇసుక రేట్లు ఎక్కువగా ఉన్నాయన్నది ప్రధాన విమర్శ. దీనికి తోడు ఇసుక బుక్ చేసుకునేందుకు గతంలో ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఇసుకను బుక్ చేసే క్రమంలోనే పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కనీసం డిగ్రీ చదివి ఉంటే తప్ప ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకునే వెసులుబాటు లేకపోవడంపై విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి ఇసుక విధానంలో దళారుల ప్రమేయాన్ని లేకుండా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ వాస్తవం ఏంటంటే ఇసుక కోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే దళారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా చూస్తే ఇక్కడ విచిత్రం ఏంటంటే టన్ను ఇసుకను బుక్ చేసేందుకు 50 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. 10 టన్నుల ఇసుకను బుక్ చేయాలంటే సామాన్యులు 500 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక ఎలా చూసుకున్నా ఉచిత ఇసుకను ప్రకటించిన సర్కార్ దీనిలోని మంచి చెడులను వదిలేయడం, సామాన్యుల కేంద్రంగా ఈ విధానాన్ని అమలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏదేమైనా ఉచిత ఇసుకను ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందనే టాక్ బలంగా ఉంది. Please subscribe Dot News.